ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయగల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా ప్రత్యేకంగా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలు కృప చూపిస్తూ వస్తున్నారు కదండి. చాలా మేలను పొందుకుంటున్నాం దేవుని మాటల ద్వారా, చాలా బ్లెస్ అవుతూ ఉన్నాం కదా. మరి ఏ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే మరి మనం బేగిరానే లేచి దేవుని మాటల కొరకు ఎదురు చూసినట్లుగా ఈరోజు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవునితో ఉండని వారు దేవునికి విరోధి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారినంట దేవుడు చెదరగొట్టేస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవునితో ఉండని వారిగా మరి చాలామంది జీవితాలు ఉంటూ ఉంటాయి కదండి. మన జీవితాలు ఎప్పుడు కూడా మరి దేవునికి వ్యతిరేకమైన జీవితాలుగా ఉండడానికి వీలు లేదండి. దేవునితో నడిచే అనుభవం, దేవుని పక్షాన ఉండకుండా మరి ఎవరైతే ఉంటారో దేవునికి విరోధి అని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతుంటే, ప్రియ సహోదర సహోదరి, ఈ మాటలైనా పట్టుకొని మన బ్రతుకులు మార్చుకోవాలి. ఉదయకాల సమయంలో చూడండి, దేవుని పక్షాన లేకుండా, దేవునిలో లేకుండా, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతూ, విరోధమైన పనులు చేస్తూ, దేవుని ఆయాసపరుస్తూ మరి దేవుని దుఃఖపరిచేవాడిగా నువ్వు అనేకమైన సార్లు ఉండొచ్చు. చాలాసార్లు నీ మాటల ద్వారా దేవుని నొప్పి పెట్టావనుకుంటా. నీవు క్రైస్తవుడివే, ఒకప్పుడు దేవుణ్ణిలో ఉన్నవాడివే, చాలా భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగిన వాడివే. కానీ అపవాది మరి నిన్ను పడగొట్టాలని చూసినప్పుడు నీవు అపవాది మాట విని దేవునికి వ్యతిరేకంగా మారిపోయి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ, వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి విరోధిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో, ప్రియ సహోదర సహోదరి, అట్టి వారిని దేవుడు చెదరగొడతారు అని. ఆమేన్. చూడండి, మన జీవితాలు పతనం అవ్వడం ప్రారంభించబడతాయండి. దేవునితో లేకపోతే, దేవుని పక్షాన ఉండకపోతే ఖచ్చితంగా ఆ వ్యతిరేకత అంతా మన పైన, మన కుటుంబాలపైన, మన పిల్లల పైన, తరతరాలు పైన ఉంటుందండి. ఎప్పుడు మనం అలా ఉండకూడదు. కానీ ఎప్పుడు మనం ఫలించే వారిగా, దీవించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో చూడండి, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులలో దేవుడు మనల్ని కాచి కాపాడి అద్భుతమైన రీతిలో నడిపించి ఉన్నారు. ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞత గల వారమై ఉండాలి. ఎలా కృతజ్ఞత గల వారమై ఉండాలంటే, మనం మంచి పనుల ద్వారా, మంచి నడవడి ద్వారా, మంచి సాక్ష్యము ద్వారా, మంచి పేరు ద్వారా, ప్రైజ్ ది లార్డ్, అప్పుడు దేవుడు ఘనపరచబడతారు, అప్పుడు దేవుడు మహిమనందుతారు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. మరి ఈ 2024వ సంవత్సరం కూడా ముగించబడబోతుంది. కానీ బ్రతుకులు మార్చబడట్లేదు కదా. మీరు తీసుకున్న తీర్మానాలన్నీ కూడా మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కదండి. ఈరోజున చాలామంది జీవితాలు అలానే ఉన్నాయి. అలాంటి వారిగా మనం ఉండదు. కానీ చూడండి, దేవుని పక్షాన ఉండే వారిగా ఉండాలి. కానీ దేవుని పక్షాన ఉండని వారిగా ఉండి దేవునికి విరోధంగా మారి మనము చెదరగొట్టబడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటుండగా ఇకనైనా మన బ్రతుకులు మార్చుకుంటే, ఇకనైనా మన ప్రవర్తన, ఇకనైనా మనకున్న స్వభావాలు మార్చుకుంటే, దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ సాధించలేం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మనం ఏమీ సాధించలేం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఏమీ సాధించలేం. దేవుని పక్షాన నిలబడి ఆయనతో ఉంటేనే మన జీవితం అద్భుతకరంగా ఫలిస్తుంది. మనం అభివృద్ధిలోనికి నడిపించబడతాం. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి మాటను చేతును పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉండి ఆయాసపరచుంటే నన్ను క్షమించయ్యా. నీకు వ్యతిరేకమైన వాడిగా కాదయ్యా, నీతో కలిసి నడిచే అనుభవాన్ని మాకు దయచేయమని పశ్చాత్తాపడుతూ ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ మన బ్రతుకులను మార్చుకుందాం. ఈరోజు దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నీకు ఉచితమైన మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, తన కృపను దేవుడిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారు కదా. అన్ని విషయాలలో ఆయన మనకు తోడై ఉన్నారు, నీకు తోడై ఉన్నారు. మరి అన్నిటిని జ్ఞాపకం
చేసుకొని పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడదాం. మరి ఈ 2024 సంవత్సరంలో మరి చాలా చివరి రోజులో మనం ఉన్నాము. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ నూతనమైన బ్రతుకును ప్రారంభిద్దాం. దేవునితో కలిసి నడిచే అనుభవంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం అయ్యా. అయ్యా, నీ పక్షమున ఉండని వారిగా కాదు, నీ పక్షాన నిలబడి నీతో కలిసి నడిచే వారిగా ఉంట కృప చూపించండి. మీకు విరోధముగా ఉండి మేము ఏమి చేయలేమయ్యా. విరోధముగా ఉన్న వారిని చెదరగొడతానంటున్నావు అయ్యా. అలాంటిది మా జీవితాల్లో మేము ఎన్నడూ కూడా చూడకూడదు. మా మాటలు, మా చేతులు, మా పనులు, మా క్రియలు అన్నీ కూడా మీకు మహిమను తీసుకొచ్చే విధంగా ఉంట కృప చూపించండి అయ్యా. సహాయము చేయండి ప్రభా. వ్యతిరేకమైన జీవితం కాదయ్యా, మీకు అనుకూలమైన జీవితం, మీకు ప్రభా ఇదిగోండి ప్రభా, మీకు సహకరించే జీవితం మాకు దయచేయండి. మాలో ఉన్న పొరపాట్లను త్రోసి ప్రభా ఇదిగోండి, మాలో ఉన్న పొరపాట్లను కొట్టివేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అయా మీ ప్రభా వారి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నారు. దేవ, నన్ను మార్చమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. ప్రతి ఒక్కరి బ్రతుకులను మీరు మార్చండి. గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వ్యతిరేకులందరూ కూడా మారిపోవును గాక. వ్యతిరేకమైన మాటలు ప్రభా, వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన కార్యాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. బ్లెస్ చేయండి ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో అన్నిట్లో మీరు తోడుగా ఉండండి. బలముగా మీరు నడిపిస్తూ బలమైన సాధనాలు వారి వాడుకుంటూ నడిపించమని ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.